ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉన్నది, విశ్వ హిందూ పరిషత్ ఉన్నది, వీళ్ళ ఆలోచన ఏమిటో నాకు అర్థమైతలేదు. ఎంతసేపటికి హిందూ 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 అంటున్నారు. మరి హిందువుల మీద హిందూ దేశం కావాలని మీ ఆలోచన ఉన్నప్పటికీ ఇవాళ అయోధ్యలో రాముని గుడి కట్టిస్తే దాని మీద కోట్ల రూపాయలు తినేశారు. దాని మీద ఒక్క నాయకుడు మాట్లాడాడు, ప్రధానమంత్రి మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడాడు. ఆఖరికి వస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కానీ దాని మీద మాకు నమ్మకం లేదు. సిట్ ఎవరి అండర్లు ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి అండర్లు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది నిన్న పార్లమెంట్లో కూడా మహిళలు కూడా ఈ జరుగుతున్నటువంటి దాని మీద పార్లమెంట్ ముందు కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి ఆలోచన, అయోధ్యలోనే రాముడు ఉన్నాడని ఓట్లు దన్నుకున్నారు, ఆఖరికి అయోధ్యలో రాముని కూడా అన్యాయం చేస్తున్నారు. కనుక దీన్ని తప్పనిసరిగా ఇది అయిపోయింది, ఎగ్జామ్ది అయిపోయింది. కానీ పిల్లల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం తప్పనిసరిగా విద్యార్థులే మళ్ళీ తిరగబడతారు. దానివల్ల మా మద్దతు కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు నిస్వార్థకంగా మాకు జరిగిన అన్యాయాన్ని అడిగే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. కాబట్టి ఆ హక్కుతోటి ఆయన కొట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ స్వాములతో ఒక మీటింగ్ అయింది. స్వాములు ఏమంటున్నారంటే ఎవరు కూడా మా ధర్మంలో ఇంటర్ఫియరెన్స్ కావద్దు అంటున్నారు. నేను స్వాములను అడుగుతున్నా, అయ్యా పెద్ద పెద్ద పీఠాపతులు అడుగుతున్నాను, చిన్న జిఎస్ స్వామిని అడుగుతున్నా, ఒక్కరు మాట్లాడలేమురా బాబు? అయోధ్యలో ఇన్ని కోట్ల రూపాయలు బంగారము ఉండి దోచుకుంటే ఒక్క స్వాముల వారు పీఠాధిపతులు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. ప్రవచనాలు చేయడమేనా? మా దాంట్లో ఎవరు ఇంటర్ఫెరెన్స్ కావద్దని మీటింగ్ పెట్టుకున్నారు తిరుపతిలో. నేను నిజంగానే మంచిదే, కానీ స్వాముల వారు మీరు దీని మీద కూడా ఆలోచన చేయాలి. అదే తిరుపతిలో హుండీ లెక్క అవుతుంది ప్రతిసారి. ఇవాళ హుండీ తెల్లారి లెక్క పెట్టి 4,70,00,000 ప్రజలకు చెప్తారు, పేపర్లు ఇస్తారు. అక్కడ లేనేది హుండీ లెక్క అయిపోయింది, బంగారం లెక్క అయిపోయింది. దోచుకున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కర్తలు ఉన్నారో, ఎవరైతే దానికి ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ మోసం చేసి వాళ్ళు దోచుకున్నారు. కాబట్టి దీని మీద కూడా చర్చ జరగాలి. చర్చ కాదు, ఎవరైతే అందులో నాయకులు ఉన్నారో, ఎవరైతే అందులో ఏది ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ డబ్బుతో ఇవాళ తిరుపతిలో వచ్చిన ప్రతి డబ్బు కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. హాస్పిటల్ పెడతారు, స్కూల్ పెడతారు, అదేవిధంగా కొత్త కొత్త ఏది ప్రవచనాలు చేయడానికి పిల్లలకు చదువు చెప్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతలేదు. కాబట్టి దాని మీద అదేవిధంగా మరొకసారి అభిషేక్ దీప్కేను కూడా బెదిరించడం ఇది మానుకోండి. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు, మాకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టకపోతే మీది నుంచి భయపెట్టేది. మీది పెద్ద పార్టీరా బాబు, ఆయన దేశానికి ప్రధానమంత్రి, నువ్వు హోమ్ మినిస్టర్. ఈ బెదిరించే కార్యక్రమాలు ఎవడు భయపడరా బాబు? ఆ రోజులు పోయినాయి. 30-40 ఏళ్ల కింద ప్రతి యువకుడు భయపడేది. వాళ్ళందరూ చదువుకున్నారు. గొడ్లు కాసేటోడు, బర్రెలు కాసేటోడు కూడా నేను చదువుకుంటా అంటున్నాడు. కనుక తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలి. పిల్లలకు ఇక ముందు కూడా ఒక్క లీకేజ్ ఏదైతే ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టిన ప్రకారంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తప్పనిసరిగా జరగాలి. నిర్ణయం అనేది తొందరగా చేయాలి. ఏళ్ల తరబడి నిర్ణయం చేస్తే దాని వాల్యూ లేదు, ఎవడు భయపడేటోడో లేడు. అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా ఇవాళ యాంటీ కరప్షన్ మీద ఎంతోమంది ఆఫీసర్లు డబ్బులు సంపాదిస్తే వాళ్ళందరికీ బండారం బయట పెడుతుండే. అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా వాళ్ళు కూడా అదే పద్ధతి పెట్టిర్రు. అవినీతిని తొలగించాలి, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన అన్నిటికంటే ముఖ్యంగా తప్పనిసరిగా అయోధ్య దాని మీద ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ అయింది. అయోధ్య ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని తప్పనిసరిగా న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.